ఇప్పుడు మా స్టేషన్ ఇంకోసారి వేయాలి, ఇంకోసారి వేసి ఇక డైరెక్ట్ బూమ్రాకే సైడ్ కొట్టాలి. ఓకే ఓకే. ఓం రీం మూం మహంకాళి ఒక్క బాల్ వేయగానే వికెట్ పడాలి. ఓం రీం జూమ్ జామ్ జూమ్ ఫూ. ఇప్పుడు స్పిన్ వేస్తాం, ఇప్పుడు స్పీడ్ బౌలింగ్ వేస్తా. సూపర్ పడ్డదిరా. ఇప్పుడు ఎట్లయినా ఇక బూమ్రాకు సైడ్ కొట్టేసి ఇక ఇండియా టీంలోకి వెళ్ళిపోవాల్సిందే. అంటే గీడ ఆడుతున్నావు మరి నేను ఇండియా టీమ్ లో పోవాల్సిందే. నీ తెలివి తెల్లారా కదరా, అయినా నువ్వు ఈడు ఉండాల్సినవి కాదురా. అదే నేను ఇది ఉండాల్సిన కాదు, అసలు ఏడు ఉండాలి చెప్పు. గడ బొందల కదలేదు, గోడు ఉండాలి నువ్వు. అయినా నీకు క్రికెట్ గురించి ఏం తెలుసురా? ఒక్క ఓవర్ కు ఎన్ని బాల్ ఉంటాయి ఎరుకారా నీకు? అయ్యో రాధిక, ఐపీఎల్ షురూ కాబోతున్నది. ఇప్పుడు యూతే ఎదురు చూస్తున్నది. ధోని సారు హెలికాప్టర్ షాట్స్ కోసం, అట్లనే కోహ్లీ సారు టెక్నిక్ గేమ్ కోసం, రోహిత్ శర్మ సెంచరీ కోసం, బూమ్రా బౌలింగ్ కోసం, అట్లనే చిట్ట చివరిన మన ఎస్ఆర్ఎస్ గెలుపు కోసం గుట. అంతేకాదు రాధికో, మార్చి 22 తారీఖున షురూ అయ్యి మే 25 తారీఖున ఖతమవుతుంది ఐపీఎల్. మొట్టమొదటిగా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఈ రెండు టీంలు ఆడబోతున్నాయి రాధికో. ఐపీఎల్ షురూ అయ్యే ముందు పాటలు ఆటలు ఇట్లా పెద్ద ధూమ్ధామ్ చేసి గేమ్ షురూ చేస్తారంట. మన ఎస్ఆర్హెచ్ టీంకు ఆర్ఆర్ టీంకు మార్చి 23 తారీఖు మన హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలోనే ఆడబోతున్నారు రాధిక. వాయమనే అందరు బాగా హుషారే ఉన్నారు కదా, నన్ను తోలుకపోతావా చూడడానికి? మరి తోలుకపోతా, ఇంట్లో టీవీ ఉన్నది కదా, దాన్ని అమ్ముతా, టికెట్లు కొడతా. అట్లుంటది మా సాయిల్ గాంతోని. పక్కన ఏమైందిరా గట్లే గుర్తున్నావు? రాధిక, నాకు జీతం పడ్డది రాధిక. అవు రాధిక, వాడు నన్ను ఎంత ఇన్సల్ట్ చేసినాడు. హలో, అరే నువ్వు ఏమనుకుంటున్నావురా? 500 కోసానికి 500 సార్లు ఫోన్ చేస్తావురా? వేస్తున్నా చూడు 500. మొదలు పెట్టినవరా ముద్రాష్టపోడా, వచ్చినాక ఇప్పుడు గప్పుడే కథ పడుతున్నావా? జీతము నాకు తెలియదు, నా కూదబెట్టిన కమ్మలు పట్టుక రావాలి, నాకు కొత్త 6 చీరలు కావాలి. నువ్వేం చెప్తావో నీ ఇష్టం ఇక. మరి అబ్బా, ఇక బాగానే ఉన్నది నీ భారతము. వచ్చినాయి ఆడ ఎన్ని 12,000 రూపాయలు. అలా 4,000 ఇట్లా సామాన్ తీసుకురావాలి, 4,000 రెంట్ కట్టాలన్నా, మళ్ళీ 4,000 బండి ఫైనాన్స్. ఇక ఇంట్లో అమ్మకు ఏం కావాలంటే అమ్మకు ఇక చీరలు బొమ్మలు అంట. కాదురా, నువ్వు గిట్లా కట్టుకుంటూనే ఉంటే మరి నాకు బంగారం ఎప్పుడు కొని పెడతావు, చీరలు ఎప్పుడు కొని పెడతావు? అయినా మా అమ్మ మొదగాలే చెప్పింది ఈ మూడ కొడుకు కర్రగా ఉన్నాడే అని. అయినా నేనే చెప్పిన మనసు తెల్లగా ఉన్నది కదా అని, నా బతుకు ఇట్లనే బతుకుడు అవుతుంది కావచ్చు. ఇక అయ్యో రాధిక, నేను గింత జీతానికే కింద మీద అవుతున్నా కానీ ఇలా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పెట్టిరు రాధిక. బడ్జెట్ మొత్తం దగ్గర 3 లక్షల కోట్లు. ఆ బడ్జెట్లా ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలకు ఇట్లా అందరికీ న్యాయం జరిగేటట్టు రూపొందించిర్రు రాధిక. అంతేకాదు పెన్షన్లకు, ఉద్యోగస్తుల జీతాలకు, గృహజ్యోతి పథకానికి ఇట్లా ప్రభుత్వం ఏమేం పథకాలు ఇస్తుందో అన్ని పథకాలకు బడ్జెట్లా మొత్తం ప్రవేశపెట్టింది పైసలు. మొదలు మంత్రివర్గం ఆమోదం తెలిపినాక ఆర్థిక మంత్రి బట్టి సారు బడ్జెట్ ప్రవేశపెట్టిండు అసెంబ్లీలా. ఇయల్ల మొత్తం బడ్జెట్ మీదనే చర్చ నడిచింది రాధిక. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్లు పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం $200 బిలియన్. రాబోయే 10 ఏళ్ల కాలంలో దీన్ని 5 రెట్లు అభివృద్ధి చేసి $1,000 ట్రిలియన్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. కాంగ్రెస్ ఉన్నది అంటేనే కరెంటు ఉండదు, కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం. ఈరోజు ఈ బడ్జెట్ చూస్తే అదే అర్థమవుతున్నది. సంక్షేమానికి సమాధి, అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలకు గోరిగట్టి, పార్టీ కార్యకర్తలకు మాత్రం పప్పు బెల్లాల్లాగా ఏదో వీళ్ళు అబ్బసొత్తు అన్నట్టు 6,000 కోట్లు పంచిపెడతారట. 6,000 కోట్లు ఎవడి అబ్బసొత్తు? తెలంగాణ ప్రజల సొత్తు. కార్యకర్తలకు ఇస్తాం, కాకరకాయలకు ఇస్తాం,
అంటే చూస్తా ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. వాయమ్మనే బగ్గనే పెట్టింది కదా ప్రభుత్వము బడ్జెట్, అయినా కాంగ్రెస్ పార్టీ పోకట అలగసలగుంది కదా. అట్లుంటది మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోని. సేమ్ ఇట్లనే రాకెట్లకి వెళ్ళి దిగుతారు, సీన్ ఓపెన్ చేయంగానే ఇట్లా రాకెట్లకి బుస్సుమని పోతారు. అయినా మన దగ్గర రాకెట్లకు పైసలు లేవు కదా, అయితే గద్దెల మీద కూర్చుంటారు వాళ్ళు గద్దెల మీద కూర్చొని అరే ఒక్క నిమిషం ఆగును, వాళ్ళు ఇట్లా గద్దెలకి వెళ్ళి పోతుంటారు. అరే అలా గాలాడదు కదా పక్కకు ఊపిరి గుబ్బలు. పెద్ద ప్లాన్ చేస్తున్నావు ఏంది కథ? ఒక్క నిమిషం ఆగు, నేను స్టోరీ డిస్కషన్ చేస్తున్నా. ఇట్లా ఊపిరి బిగ్గలు పెట్టుకొని పైకి పోతుంటారు. అప్పుడే ఇట్లా అమెరికాలో వాళ్ళ రాకెట్లలో వస్తుంటారు. హీరో హీరోయిన్ ఇద్దరు ఇట్లా గద్దెల మీద ఇట్లా పైకి పోతుంటారు అంతరిక్షం. ఇక అప్పుడే అమెరికాలో వస్తుంటారు ఆపోజిట్ లో వీళ్ళని ఇట్లా చంపేయనికే. ఇక కూర్చొని చెప్పురా. అదా చెప్తున్నా నీకు, ఇట్లా అమెరికాలో ఇట్లా ఆపోజిట్ లో వస్తుంటారు. అప్పుడే హీరో ఉంటాడు కదా, హీరో ఇట్లా బాణం తీసి వాళ్ళ అంతరిక్షం టైర్ కేసి ఇట్లా కొడతాడు. అలా గాలి తిస్సుమంటే కింద పడిపోతారు, మన వాళ్ళు అంతరిక్షం ఉంటారు. ఏమ్రా నువ్వు రాజమౌళి తీరుగా పెద్ద ప్లాన్ చేస్తున్నావు ఏంది కథ? సినిమా స్టోరీ రాస్తున్నారు అదిక. ఈ సినిమా ఒకవేళ తీస్తే అసలు ఇప్పుడు ఉన్నాయి కదా రికార్డులు 1000-2000 కోట్లు అవన్నీ ఉన్నాయి. ఏం సినిమా తీస్తానో చెప్పా, కథ ఏందో నాకు ఇంట చెప్తా. ఇక రా, ఒక ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్ ఉంటుంది. ఆమె 9 నెలల క్రితం అంతరిక్షం పోవాలనుకుంటుంది. నాసా సైంటిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు ఒక రాకెట్లో ఆమెను అంతరిక్షం పంపిస్తారు. ఆమెతో పాటు ఇంకో ఆస్ట్రోనట్ కూడా ఉంటాడు. అయితే వాళ్ళు అంతరిక్షం చేరుకున్నాక ఆడ కొన్ని పరిశోధనలు చేసినాక 14 రోజుల తర్వాతనే మళ్ళీ భూమి మీదకి రావాల్సి ఉంటుంది. కాకపోతే కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఆడనే ఉంటారు రాధిక. అట్లా 9 నెలలు గడిచిపోతుంది. ఆ తర్వాత నాసా సైంటిస్టులు వాళ్ళని తీసుకురానికే ఎట్లా కష్టపడ్డారు, ఏమేం ప్లానింగ్ వేసిర్రు, వాళ్ళ ప్లానింగ్ ఎట్లా సక్సెస్ అయ్యింది అనేదే మన సినిమా రాధిక. వాయమనే గీ సునీత విలియమ్స్ కథనా? నాకు తెలియదురా. నిన్నేమో టైం మిషన్ అంటివి, మీదికి పోతాం అంటివి, అదేమో బొక్క బొర్ల కింద పడుతుంది, ఇప్పుడేమో సునీత విలియమ్స్ కథ పడుతుంది. అసలు ఇది అయ్యే పనేనారా? అవుతుంది రాధిక, నువ్వు నా నమ్మకం పెట్టుకో. ఇంట్లో ఎవరు అనుకుంటున్నావు స్టోరీలా? సునీత విలియమ్స్ నువ్వే. అట్లుంటది మా సాయిల్ గారితోని. అబ్బాబ్బా ఏం ఎండలు కొడుతున్నాయి. ఈ మార్చే ఇంకా మారకపాయే, అప్పుడే ఎండలు ఈ తీరులో కొట్టబట్టే. ఏమో ఓ రాధిక, ఏమన్నా ఇట్లనే ఉత్తగా ఉండేది ఉండా? బయటికి వెళ్ళి వచ్చిన చల్లగా నిమ్మరసం ఇస్తే కాదా? ఓ పెద్ద పిక్కుడు పని చేసి వచ్చినావు. నీకని నిమ్మకాయలు ఉన్నాయి ఇంట్లో కానీ నీళ్లు లేవురా. పిల్లలు పొద్దుగాలండి పక్కింటి వాళ్ళ దగ్గర 10 సర్వలు తెస్తే కదా, ఏం చేస్తేవి? ఆ 10 సర్వల్ని కర్ర ముదిగాడగా నీకే 4 సర్వలు అయిపోయాయి, ఇంకేడున్నాయాడా? అబ్బా బాగానే హుషారైనవే. నీ సౌరం కడిగే నీకేనే 5 సర్వలు కావాలి. అవునరా సాయిలు, ఈ నీళ్ళ కోసం మనకే ఉన్నదా అంతటున్నదా? అరే మన దగ్గరనే కాదే, అంతటా ఇట్లనే అయ్యింది కాలం. ఇప్పుడు ఒక దిక్కు పంటలు ఎండిపోతున్నాయి, ఇంకో దిక్కు ఊర్లల్లా పట్నంలా తాగనీకైతే అసలు నీళ్ళే దొరుకుతలేవు. ప్రజలైతే కొంతమంది పడరాని కష్టాలు పడుతున్నారు రాధిక. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఈ ముచ్చట అసెంబ్లీలో కూడా చెప్పిర్రు. మన ఎమ్మెల్యేలు చెప్పినట్టు చాలా కష్టాలు ఉన్నాయి రాధిక నీళ్ళ కోసం. ఈ నీళ్ళ ముచ్చట మీద అయితే బీఆర్ఎస్ బాగానే కొట్లాడుతున్నది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి. అందులో ఈ సమ్మర్లో అధ్యక్ష సడన్గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్పల్ నారాయణపూర్ మండలాల్లో కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్గా రైతులతో పాటు ఎలాగూ పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు, కానీ తాగేటందుకు కూడా నీళ్ళ ప్రాబ్లం. అయితే కొంత అవుట్స్కట్స్లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొంత అవుట్స్కట్స్లో కొంత ఇబ్బంది ఉన్నది. గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల వాటిని కూడా ఎట్లా ఓవర్కమ్ కావాలని చేస్తున్నాం. ట్యాంకర్స్ వేస్తూ ఉన్నాం. ఎనీ స్పెసిఫిక్ ఎలిగేషన్ ఆర్ ఎనీ ఇష్యూ రిటర్న్లో ఇస్తే తప్పకుండా దాని మీద మేము ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటాం. వాటర్ సప్లై కాని ఏరియాలు ఉంటాయి కూడా. ఏందో ఏమో ఈ నీళ్ళ కోసం కానీ, అయినా ప్రభుత్వం ఇంటింటికి ఓ ట్యాంకర్ పెట్టి నీళ్ళు పోసినా అయిపోను కదా, ఈ గోస ఉండకపోను కదా మనకు. అరే నీ గోస కాదు, ఫస్ట్ నాకు ఇట్లా బాత్రూమ్ వచ్చినట్టయితే నేనెటు పోవాలి.
అందరు పోతారు, ఇటు పోతారు అటు పోతారు, నన్ను తీసుకొని పోడు. అవురా సాయిలు, పక్కింటి ఎల్లక్కనేమో వాళ్ళ ఆయన దుబాయ్కి తీసుకుపోయా, ఆ ముంగటింటి మన అక్కనేమో వాళ్ళ మొగుడు అమెరికా తీసుకుపోయా. నువ్వెందుకున్నావురా కర్మ, జరేడికన్నా తీసుకోపో కదరా నన్ను. అరే ఆ దుబాయ్, ఆ బొగ్గుబాయి, అమెరికా గవ్వని కాదే, నిన్ను మంచి జాగాలకు తీసుకపోతా నేను. వాయమ్మని ఏడికి దొలకపోతావురా? మా సారోళ్ళది 200 ఎకరాలల్లా ఆగ్రో ఫామ్ ఉన్నదే. ఆడ 4 రకాల పెద్ద పెద్ద మామిడి తోటలు, సపోటా తోటలు, జామకాయ తోటలు, రేగి పండ్ల తోటలు, అట్లనే పెద్ద పెద్ద బర్ల షెడ్లు కూడా ఉన్నాయి. ఆడ మా అన్న కూడా పనిచేస్తాడు రాధిక. వాళ్ళు ఒక్కటి కూడా అడ్డమైన మందులు కొట్టి చెట్లను పెంచరు, మొత్తం వాళ్ళ తోటల్ని తయారు చేసిన ఎరువులు వాడతారు. పండ్ల తోటలే కాదు రాధికో, కూరగాయలు, స్వచ్ఛమైన పాలు, బంగనపల్లి మామిడి మొక్కలు కూడా అమ్ముతారు. మనం ఒక్కసారి ఆ తోటకు పోతే రాళ్ళు రాధికో, స్వచ్ఛమైన గాలిని అట్లనే ఆ మట్టిలో తిరుగుతుంటే మన ఆరోగ్యం కూడా డబల్ అవుతుంది రాధిక. అందుకే నిన్ను ఆడికి దొరకపోవాలనుకుంటున్నా. అబ్బా, నువ్వు చెప్తా అంటే ఎంత ముద్దుగా అనిపిస్తుందిరా. ఆ పచ్చని చెట్లల్లో, ఆ మామిడి చెట్లలో కూర్చొని ఇంత వండుకొని తింటుంటే అబ్బా ఎంత ముద్దుగున్నదిరా. అయినా ఎప్పుడు తోలుకోపోతానో చెప్పు. మా సారోళ్ళను మా అన్నోళ్ళని అడిగిననే, వచ్చే వారం పోవుడే. సెక్షన్ 144 ప్రకారం ఎక్కడ అన్యాయం జరిగినా నేను ముందుకు వస్తా. సెక్షన్ 2-T-4- ప్రకారం ఎవరైనా ఏడైనా పోయి తినొచ్చు, ఎంతైనా తినొచ్చు హోటల్లా. ఎవరికైనా స్వాతంత్రం హక్కుంది. సెక్షన్ 3-4-5 ఈ ప్రకారం 60 ఏళ్ళ ముసలోళ్ళు అయినా సరే ప్రేమించుకోవచ్చు. ఈ పేదోళ్ళ కోసం, అందరి కోసం నల్లకోటు వేసుకొని ఈ నల్ల సాయిల్గాడు ఎప్పుడు వాళ్ళకి తోడుగానే ఉంటుంది. ఏం రసాయిలు, నల్లకోట అని బగ్గ మాట్లాడుతున్నావు. రాత్రి వకీల్ సాబ్ సినిమా చూసినావు ఎట్లా? వకీల్ సాబ్ సినిమా చూడలేని, కోర్టు సినిమా చూసినా. ఏమ్రా బట్టబాజీలోడా, చేనుకు నీళ్ళు పెట్టేస్తా అని చెప్పి పోయి సినిమా చూసి వచ్చినావు. అట్లుంటది మళ్ళా సాయిల్ గానితోనే. సరే అట్లనే ఉంటది కానీ సినిమా ఎట్లున్నది చెప్పు. రాధిక సినిమా మస్తున్నది రాధిక. ఈ పొద్దు రేపు పిల్లలు తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తే ఎటువంటి కష్టాలు వస్తాయి. ఒకవేళ పోక్సో చట్టం కింద కేసు నమోదైతే, ఒకవేళ జైలుకు పంపితే అసలు ఎట్లా బయటపడాలి, ఏం సంగతి, అసలు తప్పు చేయకపోతే ఎట్లా ముందుకోవాలి కేసులా అని చెప్పి సినిమాలో చాలా మంచిగా చూపించారు రాధిక. ప్రియదర్శి సార్ అయితే లాయర్ లెక్క మస్తు యాక్టింగ్ చేసిండు రాధిక. అట్లనే శివాజీ సారు మంగాపతి లెక్క అందరినీ మస్తు భయపెట్టిండ్రు సినిమా థియేటర్లా. ఇంకా హీరో హీరోయిన్లు, సైడ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు అందరూ మస్తు నటించరు రాధిక. ఇప్పటిదాకా 30 కోట్లకు మీదనే వచ్చినాయంట. నాని సార్కి అయితే మస్తు లాభం రాధికో, కోట్లల్లో వస్తున్నాయి మళ్ళా పైసలు. కదా మంచిగానే ఉన్నది కదా, అందుకేనా జనమంతా సినిమాకు పట్టం కట్టినట్టు ఒకటే లైన్ కడుతుర్రు. అట్లుంటది మళ్ళా కోర్టు సినిమాతోని.